ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏమున్నా పొద్దుకనే పెట్టేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. పోలీసు వాళ్ళకి జర్రంత టైం దొరికినా చాలు బండ్లు తీస్తుర్రు, పోయి రోడ్డు మీద అడ్డేస్తుర్రు. అగో అట్లనే వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో బుధారం పొద్దుక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరు పోలీసులు. ఇక ఎవరు దొరుకుతారా, ఎవరి నోట్లే పైప్ పెట్టాలా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే ఓ మొనగాని మందుబాబు దొరికిండు. ఇక చూడుర్రి పోలీసు వాళ్ళకు మందుబాబుకు నడుమ ఎంత తమాషా అయ్యిందో. జబ్బకో సంచి మెడలో తువ్వాలేసుకొని పోలీసు వాళ్ళకే ఉల్టా లా పాయింట్లు చెప్తున్న గీ అన్నను చూస్తురు కదా. ఇక ఈ గ్రమంతుడే పెగ్గేసి బండి తోలుకుంటూ వస్తుంటే పరిగి షాద్నగర్ రూట్లున్న ఓ హోటల్ కాడ దొరికిండు. కానీ పోలీసులకు మందుబాబును పట్టుకున్నామన్న సంబరం జరసేపన్న లేకుండా చేసిండు. మందు ఎందుకు అమ్ముతున్నారు సార్? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు ఫైన్ కొడుతున్నారు? మీకు కాలు చేయిరిగిపోతే గవర్నమెంట్ ఇస్తున్నారు. ఇంటిరా తాగక ఒక్క పాలి తాగితే నన్ను ఆపుడే కాకుండా నోట్లే పైపు పెడతాం, అరెస్ట్ చేస్తాం, బండి గుంజుకపోతాం అని నన్ను బాధ పెడతారా? నా మనసు సెంచరీ వెళ్ళిపోతాందని పోలీసులనే సుడి పెట్టిండు. నాదే నాదే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇయ్యను తాళం ఇయ్యవయ్యా అని వాళ్ళు, ఇయ్యనేను అని ఈయనే మస్తు కీసులాట నడిచింది. అయినా పైసలు నాయి, మందు నాది, బండి నాది, తాగితే ఖరాబ్ అయ్యే పెయ్యి నాది, అన్ని నావే నాయే, నీకేమైతుంది అని వకీలు పాయింట్ తీసిండు. మందు ఎందుకు పని చేస్తావు? మందుకి ఎందుకు పని చేస్తలేరు? ఫస్ట్ మందు పని చేస్తేనే నేను బండి లేకుంటే నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటాను. నేను రోడ్ మీద ఆటో పట్టుకుంటా. అబ్బో అన్న లాజిక్కు చిన్నగా లేదుగా. ఆగుర్రి ఈడికే ఒడవలే, ఇంకేమంటాడో చూడుర్రి. నేనేమంటూ తెలుసా నీకు, మీ ఫ్యామిలీ గురించి మేము ఆలోచిస్తున్నాము, రోడ్ మీద పోలీసులు నీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఫైన్ కొడతావు? ఫైన్ ఎందుకు కొడతారు చెప్పు. మరి తాగినావు కాబట్టి ఎందుకు కొడతారు? అరే కొడతారు. ఎందుకు కొడతారు సార్? కొడతారు. నాకు రాదు, నేను చదవలేను. నాకు చదువు లేదు, శాస్త్రం లేదు అనుకుంటానే పిహెచ్డీలు చేసిన వాళ్ళకంటే ఎక్కువ లాముచ్చట్లు మాట్లాడిండు. ఇక యాస్టకు వచ్చిన పోలీసులు నేను ఇదే తాళం చేయాలి, బండి గుంచుకొని నేను ఇంటికాడ ఆడనే కూర్చుంటాను. 10 సంవత్సరాలైనా పర్వాలేదు నాకు. ఆ స్టేషన్లో పోయి కూర్చుకుంటా. ఎవరు పెడతాడు? గవర్నమెంట్ పెడుతుందో. నాకు తిండి పెట్టాలి. 3 పిల్లలు ఉన్నారు, నాకు ఒక భార్య ఉన్నది, మా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నేను అందరికి పోసేటోళ్ళు నేనే, చచ్చేటోని నేనే. ఇంటిరా నన్ను ఒక్కనే పట్టకపోతే ఎట్లా సారు? నేను పోతే నా ఇంటి వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళు చూతొస్తారు, వాళ్ళకు తిండి తికానంతా మీ జిమ్మెదారే. దానికి మీరు సై అంటే పాన్ రోస్తా అని పోలీసులకే సవాల్ చేసిండు. ఇక అది ఇన్న పోలీసులు ముందైతే బండి ఎక్కవయా అని ఎక్కియబోతుంటే ఈ పోలీసులు చాలకుండా ఎద్దంత మనిషిని నా మోకాలు ఇరగొచ్చిర్రు, నేను ఎట్లా నడవాలి, నా పెన్ల పిల్లలు ఎటు పోవాలి అని బొబ్బలు పెట్టుకుంటా ఆస్కార్ లెవెల్లో యాక్షనింగ్ చేసిండు అన్న. ఇంటిరా దోస్తులు అన్నప్పుడు తాగరా చెయ్యరా? ఈ ఇంత దానికి నా కాలిర కొట్టిర్రు అని కింద పడి బొరుతుంటే ఇంతలా ముచ్చట ఎరకై ఇంటోళ్ళు ఉరుకొచ్చిండ్రు. పోలీసులను తప్పైంది సార్ ఇడిచిపెట్టుర్రు అని బతిలాడి మనోన్ని ఆంచెలు పట్టుకపోయినరు. కానీ చూడుర్రే, తాగి బండి నడుపుడే పెద్ద తప్పు. అసోంటిది దొరికి పోలీసులతోని లొల్లి చేసుడు ఇంకో తప్పు. ఇంతైనా కూడా మందుబాబు మర్యాద చూసిర్రంటే పోలీసుల ఓపికను తారీఫు చేయాల్సిందే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.